బడుగు బలహీన వర్గాలకి ప్రాతినిధ్యం కల్పించండి అని చెప్పి ఇవాళన్న రోజుకి కూడా మనం దేహి అని అడుక్కునే పరిస్థితులు ఇవాళ కనబడుతూ ఉన్నాయి. దీనికి అంతటికీ కారణాలు ఎన్నో ఉన్నాయి. ఉన్నప్పటికీ కూడా ఇవాళ ప్రస్తుత తరుణంలో ప్రతి ఒక్క కులానికి సంబంధించి బీసీ కులాలు సుమారుగా 146 కులాలు ఉన్నాయి. ఈ కులాల్లో ఖచ్చితంగా అటు పార్లమెంట్లో కానీ, ఇటు శాసనసభలో కానీ, ఇటు శాసన మండలిలో కానీ ప్రాతినిధ్యం ఎప్పుడైతే తమ కులాల వారీగా ప్రాతినిధ్యం ఎప్పుడైతే వస్తుందో, వచ్చినప్పుడే మన కులస్తుల్ని కానీ బడుగు బలహీన వర్గాలను కానీ పైకి తీసుకొచ్చే కార్యక్రమం జరుగుతుంది. నేను ఇవాళ ఒక అంశం అయితే క్లియర్గా చెప్పగలుగుతాను. ఎప్పుడు కూడా మా రాజమండ్రి పార్లమెంట్ స్థానాన్ని తీసుకోండి. రాజమండ్రి పార్లమెంట్ స్థానము స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు వచ్చినప్పటికీ కూడా అప్పుడు నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఎంపీగా అవకాశము జగన్మోహన్ రెడ్డి గారు కల్పించారు. అప్పుడు ఆయన పాదయాత్రలో భాగంగా బీసీలకి రాజమండ్రి పార్లమెంట్ స్థానాన్ని నేను ఒక బీసీకి ప్రకటిస్తానని ఆయన చెప్పినప్పుడు అక్కడ ఉన్న ప్రజలందరూ కూడా ముక్కును వేలేసుకున్నారు. ఏంటిది, ఇది అగ్రవర్ణాల సీట్, ఇది ఈ సీటు బీసీలకి ఇస్తానంటాడేటి, నేను ఏమన్నా మతిపోయిందా అని అక్కడ ఉన్న చుట్టుపక్కల వాళ్ళు అనుకున్నారు. ఆ పరిస్థితులు ఉన్నాయి. అంటే మనం ఇంకా ఎంత వెనకబడిపోయి ఉన్నామో ఒక్కసారి ఆలోచన చేయండి. అంటే ఇది అగ్రవర్ణాల సీట్, ఇది అంటే అప్పటికి స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు అయింది. ఇది అగ్రవర్ణాల సీటు బీసీలకి ఇస్తానంటాడేటి, అసలు గెలుస్తారా అంటే ఆ పరిస్థితులు ఉన్నాయని అంటే ఇంకా ఎంత వెనకబడి ఉన్నామో ఒకసారి ఆలోచన చేయండి. మరి ఇవాళన్న రోజున మన దక్షిణ భారతంలోనే తీసుకుంటే కేరళకి ముఖ్యమంత్రిగా ఒక బీసీ ఉన్నారు. అదే రకంగా తమిళనాడుకి ముఖ్యమంత్రిగా ఒక బీసీ ఉన్నారు. కర్ణాటకకి గతంలోనే ఒక బీసీ ముఖ్యమంత్రిగా పనిచేశారు. కానీ మన తెలుగు రాష్ట్రాల్లో చూసినట్టయితే ఆ ఊహకు కూడా ఎవరికి కూడా అందనదు. ఆ పరిస్థితులు కూడా ఆలోచన కూడా చేయం. అసలు ఎందుకు ఈ పరిస్థితులు ఉన్నాయి అనేది ఒకసారి ఆలోచన చేయాలి. అంటే దీనికి అంతటికీ కూడా కారణాలు ఏంట్రా అని మనం ఆలోచన చేస్తే సంస్థాగతంగా ఒకళ్ళు పైకి వెళ్తూ ఉంటే మనలోనే ఒకళ్ళు కిందకు లాగుతూ ఉంటారు. వాస్తవాలు మాట్లాడుతూ ఉంటారు. ఈ యొక్క అంశం నుంచి పక్కకు రావాలి. ఒకళ్ళు పైకి వస్తే అతను ఇంకా పైకి వెళ్తే ఇంకొకరిని చేయి పట్టుకుని లాగుతాడు, పైకి అందరినీ కూడా తీసుకొస్తాడు అనే అంశాన్ని అందరం కూడా గుర్తుకు చేసుకోవాలి. ఎప్పుడైతే మన పిల్లల్ని ఏదో చదివించడం అని అందరూ చెప్తూ ఉంటారు, ఏదో చిన్నగా చదివించడం కాదు, మన పిల్లల్ని ఎప్పుడైతే పెద్ద స్థాయిలో చదువులు చదివించి ఎప్పుడైతే ఒక నియోజకవర్గాన్ని కానీ లేకపోతే ఆ పర్టికులర్ ఏదైతే ఆ ఉద్యోగంలో టాప్ స్థాయికి వెళ్తాడో, ఇప్పుడు పోలీస్ డిపార్ట్మెంటే ఉందనుకోండి, ఎప్పుడైతే అతను ఒక ఎస్పీ స్థాయికి వెళ్తాడో ఖచ్చితంగా ఆ కుటుంబం బాగుపడుతుంది. ఆయన ఏ గ్రామం నుంచి వచ్చాడో ఆ గ్రామం కూడా బాగుపడుతుంది ఖచ్చితంగా, ఆ మనసే కనుక ఉంటే. సో అలాగా ఖచ్చితంగా మన పిల్లలు ఎప్పుడైతే పెద్ద ఎత్తున చదువులు చదువుకొని ఒక స్థాయికి వస్తారో ఖచ్చితంగా మన కుటుంబాలు బాగుపడటమే కాకుండా మన బంధువర్గం బాగుపడుతుంది. మన బంధువర్గంతో పాటు మన గ్రామం బాగుపడుతుంది. ఎప్పుడైతే ఆ బీసీ కులాలు మన కులాల్లో ఖచ్చితంగా ఆ ఆలోచన ఆ స్థాయికి రావాలి. నేను ఇంత సంపాదించుకున్నా, నాకు ఇది చాలే, నా కుటుంబం వెళ్ళిపోతుంది అని అంటే మనం ఎప్పుడు అక్కడే ఉంటాం. మనం ఎప్పుడు కూడా మిగతా అగ్రవర్ణాలు చూస్తే అమెరికాలో కానీ లేకపోతే వివిధ దేశాల్లో కానీ మనకన్నా ఒక 20 సంవత్సరాలు అడ్వాన్స్డ్గా అక్కడ పాతుకుపోయి ఉన్నారు. మనం కూడా పోటీ పడాలి. ఆ పోటీ పడాలి అని అంటే మనకున్న బలం ఏంట్రా అని ఆలోచన చేస్తే మనకున్న బలము జనాభా.
ఆ జనాభా దామాషా ప్రకారంగా మనం కూడా ఎవరైతే ఒక నాయకుడు ఎదుగుతూ ఉన్నప్పుడు ఖచ్చితంగా ఆ నాయకుడిని పైకి తీసుకొచ్చి ఆ నాయకుడి ద్వారా మనం కూడా ఎదగాలి, ఇంకొక 10 మందిని ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా, ఎమ్మెల్సీలుగా, లేకపోతే కార్పొరేషన్లో కౌన్సిలర్లుగా, మేయర్లుగా తయారు చేసినప్పుడే ఖచ్చితంగా మన యొక్క అక్కడ పరిగణనలో ఉంటాం. మరి అదేవిధంగా ఎప్పుడు కూడా మనము చట్టసభల్లో ఖచ్చితంగా మనకి 33% మనకి రిజర్వేషన్ కల్పించాలని ఎప్పటి నుంచో పోరాటం, కానీ అది ఆచరణ సాధ్యంలో కావట్లే. ఎందుకు కావట్లేదని అంటే అక్కడ పైన కూర్చున్న వాళ్ళందరూ కూడా అగ్రవర్ణస్తులే. ఇప్పుడు దాకా ఏదైతే కుల వర్గీకరణ ఇప్పుడు దాకా మనకి చూసినట్టయితే జరగడం ఇప్పుడు దాకా జరగలే పార్లమెంట్లో కానీ ఇప్పుడు కానీ. ఎప్పుడైతే జనాభా దామాషా ప్రకారంగా మన కులాలు జనాభా ఎంతమంది ఉన్నాము, ఖచ్చితంగా బీసీ కులాల్లో ఎంతమంది మనకి వాటా ఉంది, ఆ వాటా ప్రకారంగా మనకి ఇన్ని సీట్లు ఇవ్వాలని ఎప్పుడైతే పార్లమెంట్లో ఆ అంశం వస్తుందో ఖచ్చితంగా అది ముందుకు వెళ్తుంది. మరి ఇప్పటిదాకా భారతదేశ వ్యాప్తంగా కూడా చూసినట్టయితే ఈ అంశాలు కూడా ఎప్పుడు కూడా అసలు మేము మా పార్టీ తరపున పార్లమెంట్లో కూడా మేము అడిగిన సందర్భాలు ఉన్నాయి, కానీ వాళ్ళు చేయాలని అంటే ఎంతోసేపు పట్టదు. కానీ అది చేయకుండా దాన్ని తాత్సారం చేసే పరిస్థితులు ఉన్నాయి. ఎప్పుడైతే మనలో ఐకమత్యత ఉండి మనం పెట్టిన సభలకి ఎప్పుడైతే జనాభాతో మనం సమాధానం చెప్పగలగాలి, సమాధానం చెప్పగలిగినప్పుడే అప్పుడు ప్రభుత్వాలు దిగి వస్తాయి. మనం ఈసారి ఏ కార్యక్రమం పెట్టుకున్నా, ఇవాళ మరి సంకల్పించిన కార్యక్రమం చాలా గొప్ప కార్యక్రమం. మరి ఇలా నేషనల్ హైవే పైన తీసుకుని వచ్చి ఇంతమంది వేదిక పైన నాయకులు తీసుకుని వచ్చి మరి అదే తరహాలో మనం ఇంకా పూర్తి స్థాయిగా ఇది మన కోనసీమకి రాజమహేంద్రవరానికి మధ్యలో తీసుకున్న కార్యక్రమం ఇంకా పూర్తి స్థాయిగా అందరి దృష్టికి కూడా తీసుకుని వెళ్ళి మళ్ళీ ఇలాంటి కార్యక్రమాలు చేపట్టి దీన్ని విజయవంతం చేసి ప్రభుత్వాలు దిగి వచ్చే విధంగా మేము మా జనాభా దామాషా ఇంత దామాషా ఉంది, మాకు ఖచ్చితంగా ఈ స్థానము సీట్లు ఇవ్వాలి అని వాళ్ళు ఎప్పుడు దిగి వస్తారు? మనము ఈ సమాధానం జనాభాతో సమాధానం చెప్పాలి. ఈ మీటింగులు పెట్టుకున్నప్పుడు ఖచ్చితంగా హైవేలన్నీ బ్లాక్ అయ్యే విధంగా కార్యక్రమాలు చేపట్టినప్పుడు ఖచ్చితంగా ప్రభుత్వాలు కూడా దిగి వస్తారు. మరి రేపన్న రోజున మనం ఈ కార్యక్రమాలు చేపట్టినప్పుడు ఖచ్చితంగా అందరం కూడా సమిష్టిగా కృషి చేసి దీన్ని ముందుకు తీసుకువెళ్ళి విజయవంతం చేసే విధంగా ప్రతి ఒక్కరు కూడా ఈ మీటింగ్ నాకేంట్లే, నేను ఒక్కడనే కారులో వస్తున్నాను అనే భావన విడినాడి మనం ఎప్పుడైతే ఒక కార్యక్రమాలకు వచ్చామో వచ్చినప్పుడు మనం కూడా ఒక 4 కార్లతో వస్తే ఖచ్చితంగా మీటింగ్ సక్సెస్ అవుతుంది. అదేవిధంగా మన చుట్టుపక్కల గ్రామాల్లో మనం అందరం కూడా పెద్ద ఎత్తున తీసుకుని వచ్చి ఎప్పుడు బీసీ మీటింగ్ అని అంటే ప్రభుత్వాలు హడలిపోయే విధంగా కార్యక్రమాలు జరగాలి. అవి ఖచ్చితంగా మరి పెద్దలు కూడా కొడుపూడి సూర్యనారాయణ బాబు గారు కూడా ఆయనకి ఉద్యమాలకే పుట్టినిల్లు ఆయన మరి మేము మా చిన్నతనంలో ఆయన గురించి తెలుసుకోవడమే తప్పితే మేము కూడా ఎప్పుడు కళ్ళారచి కూడా చూడలే. మరి అలాంటి చక్కటి కార్యక్రమాలు పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేపట్టేవారు. మరి ఇవాళ ఈ కార్యక్రమాన్ని చేపట్టిన నిర్వాహకులకి అందరికీ కూడా పేరు పేరున మరి ధన్యవాదాలు తెలుపుకుంటూ మరి ఈ కార్యక్రమానికి వచ్చేసిన నా సోదరులకి సోదరిమణులకి అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ జై హో బీసీ, జై హో బీసీ.